అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపడమే లక్ష్యంగా అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపట్టారు. తాజాగా భారత్కు చెందిన అక్రమ వలసదారులను C-17 ఆర్మీ విమానంలో భారత్కు తరలిస్తున్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా యుఎస్ లో సరైన ధృవపత్రాలు లేకుండా ఉన్న 1800 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. మధ్యధరా సముద్రంలో కిక్కిసిన బోట్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న 130 మంది వలసదారులను ఇటలీ కోస్ట్ గార్డ్ బృందం రక్షించింది. క్రుటాన్ ప్రావిన్స్ కు 90 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ఘటన జరిగింది. ఆఫ్రికాలోని పలు దేశాలలో కల్లోలిత పరిస్థితుల కారణంగా చిన్న బోటుల్లో మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వలసదారులు ప్రయత్నిస్తున్నట్లుగా ఇటలీ కోస్ట్ గార్డ్ బృందం తెలిపింది. ప్రతికూల వాతావరణంలో వలసదారులను తమ బోటులోకి ఎక్కించి క్రుటాన్లోని పోర్టుకు తరలించామని ఇటలీ తెలిపింది. 130 మంది వలసదారుల్లో 74 మంది పురుషులు, 27 మంది మహిళలు, 29 మంది మైనర్లు ఉన్నారు. ఉత్తర సిరియాలో ఘోర బాంబు పేలుడు సంభవించింది. మన్బీజ్ నగర శివార్లో వ్యవసాయ కార్మికులు తీసుకువెళ్తున్న వాహనం సమీపంలో నిలిపి ఉంచిన కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 20 మంది మరణించగా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతతో చుట్టుపక్కల భవనాలు కంపించాయి. పేలుడు స్థలంలో రక్తంతో తడిసిన మృతదేహాలు పడిపోయాయి. రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. నెలలోపే మన్బీజ్ లో ఇది 7వ కారు బాంబు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీపై బీజేపీ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాష్ట్రపతి చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ సోనియా అభ్యంతరకర పదాలు వాడారని నోటీసులో ఆరోపించారు. సోనియా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవానికి భంగం వాటిల్లేటట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆమె వాడిన పదాలు రాష్ట్రపతి స్థాయిని, గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని, సోనియా వ్యాఖ్యలు పార్లమెంటు సమావేశాల పవిత్రతను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశానికి ఉన్న తీవ్రత దృష్ట్యా నోటీసును పరిగణలోకి తీసుకుని సోనియా గాంధీపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిష్ సింగ్ ఆమె మద్దతుదారులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. 60 మంది మద్దతుదారులతో 10 వాహనాల్లో రావడంతో పోలీసులు వెళ్లిపోవాలని సూచించినా నిరాకరించడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలపై ఆమె ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసిన తర్వాత ఈ పర్యటన చేపట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో రైలు ప్రమాదం జరిగింది. హమీపూర్కు దగ్గరలో 2 గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో 2 గూడ్స్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనలో రైల్వే సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఆయా రూట్లలో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. పాటుకు చేరుకున్న అధికారులు రైల్వే సర్వీసులను పునరుద్ధరణకు మరమ్మతులు చేపట్టారు. రైల్వే సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జగతికి వెలుగులు పంచే దినకరుడి పండుగ రథసప్తమి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రథసప్తమి సందర్భంగా తిరుమలతో పాటు అరసవల్లి సూర్య దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించనున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడతామని సిపిఎం ప్రకటించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రమే నిర్వహించాలని, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీల అమలుపై తీర్మానాలు చేసినట్లుగా ప్రకటించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 ఇతర హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని నెల్లూరులో జరుగుతున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ తీర్మానించింది. పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాపర్ సీపేజీని అరికట్టేందుకు డ్యాం పొడవునా బట్టర్స్ డ్యాం నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న ఎగువ కాపర్ డ్యాం 2450 మీటర్ల పొడవునా దిగువ వైపున దీన్ని నిర్మిస్తారు. డ్యాం కట్ట వద్ద నిర్మించడం వల్ల దిగువైపు నుంచి వస్తున్న సీపేజీని అరికట్టడానికి ఉపకరిస్తుందని పోలవరం నిపుణులు పేర్కొన్నారు. కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రామాల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ వరదల సమయంలో సీపేజీ నీటితో మునిగిపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3797 మంది వీఆర్ఏలను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు, వారి కుటుంబ సభ్యులు మినిస్టర్స్ క్వార్టర్ను ముట్టడించి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఉద్యోగాలకి తమను తీసుకుంటామని మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు వీఆర్ఏలు భద్రతా వ్యవస్థను దాటుకుంటూ లోనికి చొచ్చుకుని వెళ్లడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 45 నిమిషాల ఘర్షణ అనంతరం పలువురు వీఆర్ఏలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల ఫిర్యాదుపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన 4 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎంత సమయం తీసుకుంటారని నిలదీయడంతో ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ఈ నెల 10వ తేదీన మరలా విచారణకు రానుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్లకోడూరు వద్ద కారు బైక్ ఢీకొన్న ప్రమాదంలో పోలీసు డీసీఆర్బీలో పనిచేస్తున్న ఎస్ఐ శ్వేతతో పాటు బైక్ పై ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మృతి చెందారు. అన్నకొండ నుండి జగిత్యాలకు ఎస్ఐ శ్వేత కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొని కిందికి దూసుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.